హలో అందరికీ, వెల్కమ్ టు కుక్ విత్ మాగి. ఇవాళ అయితే మీకు ఒక అద్భుతమైన రెసిపీతో వచ్చేసాను. అదే పాలక్ పన్నీర్ లాగా పాలక్ ఎగ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీస్లోకి పుల్కాస్లోకి అయితే అద్దిరిపోతుంది. దీనికైతే ఫస్ట్ పాలకూరని మంచిగా కట్ చేసేసుకొని ఇట్లా వేడి నీళ్ళలో వేసేసి ఒక 2 minutes అట్లా మీరు బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. మరీ ఎక్కువగా బాయిల్ చేసుకోవద్దు, పాలకూర కలర్ మారిపోతుంది. సో ఇప్పుడు ఎగ్స్ని కూడా బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం పచ్చిమిర్చి, జీడిపప్పు, ఉల్లిపాయలు, టొమాటోలు తీసుకుని ఒక పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలు, జీడిపప్పులు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు, టొమాటోలు బాగా మగ్గి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 10 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేస్తే మీకు త్వరగా మగ్గిపోతుంది. సో 10 నిమిషాల తర్వాత మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మంచిగా బ్లెండ్ చేసుకోండి, ఫైన్ స్మూత్ పేస్ట్ లాగా. సో ఈ గ్రేవీకి ఇదే మంచి రిచ్నెస్ ఇస్తుంది అనమాట. సో దీన్ని అట్లా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడైతే మనకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ రెడీ, జీడిపప్పు, ఉల్లిపాయ పేస్ట్ రెడీ, అలాగే ఎగ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని మనం సన్నగా తరుక్కున్న వెల్లుల్లి యాడ్ చేసుకుని మంచిగా ఫ్లేవర్ మొత్తం రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయలు మంచిగా వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆల్రెడీ మనం ఉడకబెట్టే చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే ఫ్రై అయిపోతుంది అనమాట. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినంత పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా మీకు అట్లా ఆయిల్ వదులుతున్నట్టు అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ టైంలో కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు యాడ్ చేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలిపేసేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసుకోవాలి. మీకు ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోండి. ఆ జీడిపప్పు పేస్ట్ మొత్తం పాలకూరకి పట్టేసి రెండు కలిసిపోయి మంచి కలుపుకున్న తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోండి. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కట్ చేసేసుకుని యాడ్ చేసేసుకుని మంచిగా పాలకూర గ్రేవీ అంతా పట్టే వరకు మంచి కలుపుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని మరొకసారి కలిపేసుకుని దించేసుకోవడమే, అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు పుల్కాల్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. గిన్నెడు కూర తినేస్తారు మీరు. బాయ్.